ఫస్ట్ టైం గెలిచారు, అదృష్టంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. పాలనలో ఓనుమాలు కూడా తెలియవు, కానీ వసూళ్లలో మాత్రం డాక్టరేట్ పూర్తి చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేలకు కనీసం భయం లేదు, భక్తి లేదు. ఛాన్స్ దొరికిందా నొక్కేస్తూనే ఉన్నారు. వాటా కావాల్సిందే అంటూ పేచి పెడుతున్నారు. అవినీతిలో అనకొండలను మించిపోతున్నారు. ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదా? సీఎం మాటలు చెవికి ఎక్కడం లేదా? ఎమ్మెల్యేలు చేయాల్సింది చేసేస్తున్నారా? ఎన్టీఆర్ భవన్లో ఎలాంటి టాక్ నడుస్తోంది? బాబుగారు చెప్పినా కూడా తమ్ముళ్ళు లక్ష్మణ రేఖ దాటుతున్నారా? ఆ ఎమ్మెల్యేల తీరుతో హైటెక్ సీఎం విసిగిపోయారా? తీరు మారకుంటే, మార్చుకోకుంటే తమ్ముళ్ళ సర్జికల్ స్ట్రైక్ తప్పదా? బాబుగారు చెప్పినా మారని తమ్ముళ్ళు. ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత అసంతృప్తి. కూటమి ప్రభుత్వాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు కొంపముంచే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వినడం లేదట. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల వైఖరి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అయినప్పటికీ కొందరు తమ్ముల తీరు మాత్రం అస్సలు మారడం లేదట. ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు చంద్రబాబు. కానీ కొంతమంది పంతా మారడం లేదు. దీంతో అధినేత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే వ్యవహరిస్తే ఆయా నియోజకవర్గాల్లో కొత్త లీడర్ రావడం ఖాయమంటున్నాయి. లిక్కర్, ఇసుక, పేకట క్లబ్లు, రియల్ ఎస్టేట్ ఒక్కటి కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు పీకల్లోతూ కూరుకుపోయారట. ప్రతి జిల్లాలో ఏదో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారట. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు తిరిగి రాబట్టాలి, మళ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయాలి. కాబట్టి సంపాదనే సంపాదన అంటూ పైసమే పరమాత్మ అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఈజీగా డబ్బులు వచ్చే లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు ఎమ్మెల్యే కనుసన్నలోనే నడుస్తున్నాయని టాక్. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేల అవినీతి చిట్టా సీఎంఓకు చేరినట్లుగా సమాచారం. అందుకే ఎప్పటికప్పుడు తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచిస్తున్నారు. అయినా పద్ధతి మారకపోవడంతో బాబుగారి విశ్వరూపం చూడాల్సి వస్తుందంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పుడైతే మారాలి అని అధినేత అంటున్నారు. ఇలాగే కొనసాగితే మార్చేసా అంటారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఇద్దరు నేతల ఫోన్ సంభాషణలో కూటమి ఎమ్మెల్యే 100 కోట్ల క్లబ్లో ఉన్నారని కూటమి లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఏడాదిలో 100 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలకు ప్రతి పనిలో వాటా ఉండాల్సిందే. కొత్త వెంచర్ వేసినా, లిక్కర్ షాప్ స్టార్ట్ చేసినా చేతులకు మనీ ముట్టాల్సిందే. కూటమిలో టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేలు కూడా బాగా హైపర్గా ఉన్నారట. సాధారణంగా 2-3 తర్వాత ఎమ్మెల్యేలపై అసంతృప్తి కనిపిస్తుంది. కానీ పదవిలోకి వచ్చిన 12 నెలల్లోనే ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఆనకొండలా మారాయి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కొంతమందితో చంద్రబాబు స్వయంగా పిలిచి మాట్లాడారు కూడా. ఇప్పటివరకు 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడినట్టుగా సమాచారం. వారి మీద వస్తున్న ఆరోపణలు సరిచేసుకోవాల్సిన అంశాలను అధినేత చెప్పినట్లుగా సీఎంఓ వర్గాలు ఉంటున్నాయి. సరిదిద్దుకోకుంటే ఏమవుతుందనే విషయాన్ని ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు సీఎం. సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని హెచ్చరిస్తున్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై నిరంతరం నిఘా పెట్టినట్లుగా సమాచారం. కూటమిలో ఏ పార్టీ మీద ఆరోపణలు వచ్చినా మొత్తం ప్రభుత్వం మీదే దాని ప్రభావం ఉంటుందనే ఆందోళన సీఎంలో ఉందట. అందుకే ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారట. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని సీఎం స్పష్టంగా చెప్పారట. మంచి పనులు, శక్తికి మించి అభివృద్ధి చేస్తున్న కొంతమంది చేస్తున్న వ్యవహారాల వల్ల ఇబ్బంది వస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అవినీతి ఆరోపణలు ఒకవైపు ఉంటే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జనానికి మధ్య ఉన్న లింకు కూడా దిగిపోయింది. సీఎం ఈ విషయంలో కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యేలు మారకపోతే కొంప మరగడం ఖాయమనే అంచనాకు ఆయన వచ్చేశారట.